వీడియో ఆన్ చేసుకుంటే నేను చూస్తాను, నాది కూడా ఆన్ చేస్తాను. ట్రై టు ఆన్ ద వీడియో. ఉన్నారా? ప్రణయ్, ఓకే. ఎవరైనా బైబిల్ దగ్గర ఉంటే చదవండమ్మా, ఇక్కడ కొంచెం లైట్ లేదు. ఆది కాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు, చివరి వచనాలు. ఎవరైనా ఒకటి చదవండి. 25వ అధ్యాయమా? 25, 29 నుంచి 34 వచనాలు. చదువుతున్నారా? నేనే చదవనా? సరే, చదువుతున్నాను, వినండి. ఒకనాడు యాకోబు కలగుర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడిను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాను. మీరు అబ్రహాం గురించి విన్నారని ఇప్పుడు నేను విన్నాను కదా, నవీన్ అడగడం, మీరు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం. తర్వాత ఇక్కడ మనం యాకోబు గురించి కొంచెం డీప్ గా ధ్యానిద్దాం. ఇంతకుముందు ఈ వాక్యం నేను పంచుకున్నాను, కానీ అప్పుడు మీరు ఎవరు లేరు. మెయిన్ ఇది చిన్న ఉన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము, జ్యేష్ఠత్వం ఏశావు ఎందుకు అమ్ముకున్నాడు, ఒక పూట తిండి గురించి, దాని గురించి, దీని గురించి అని. ఈ వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే ఒకటి ఉన్నది, గమనించాల్సింది. ఎందుకు అంటే, ఇన్ దిస్ టైమ్ అండ్ జాకోబ్ అండ్ ఏశావు వీళ్ళిద్దరు యవనస్తులే, ముసలోళ్ళు కాదు, వృద్ధులు కాదు, వయస్సు పైబడిన వారు కూడా కాదు. అయితే విచిత్రం ఏంటి అంటే, ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడము క్షమించడాన్ని దేవుడు పరిగణించాడు. అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైట్ బర్త్? ఐ ఎక్స్పెక్ట్ యు ఆల్ ఆన్సర్. ప్రథమమైనదా? వాట్ ఈస్ ద రైట్ బర్త్? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ప్రథమమైనది, ప్రధానమైనది. వెరీ గుడ్. ఆశీర్వాదము పొంది ఉంటారు. ఒకటే. ఇప్పుడు ఎట్లాంటి జ్యేష్ఠత్వము అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చక్రవర్తి ఫాదర్స్ కి మదర్ కి జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? చక్రవర్తి. అలాగే తిమోతి అంకుల్ కి వసంత ఆంటీకి ఎవరు? అక్కకి నవీన్. ఇప్పుడు ఇలా తొలిచూరు సంతాన్ని జ్యేష్ఠత్వం అని, జ్యేష్ఠముతో అంటే మొదటిగా, ఫస్ట్ అని, దాన్ని అనేక రకాలుగా మీనింగ్స్ ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో జ్యేష్ఠత్వం అనేది చక్రవర్తి చెప్పినట్టు ఒక ప్రాముఖ్యమైన స్థానం. ఎంత ప్రాముఖ్యమైన స్థానము అంటే, జ్యేష్ఠత్వము అంటే మొదటిగా మనం చూస్తా ఉన్నాము, ఆదాము అవ్వ కయను కన్నప్పుడు అవ్వ ఒక మాట అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుల్ని సంపాదించుకుంటున్నాను. జ్యేష్ఠ కుమారుడు కయను తనకు పుట్టినప్పుడు తను ప్రే చేసిన విధానం ఆ రీతిలో మనం చూస్తా ఉన్నాం. అయితే విచిత్రం ఏంటి అంటే, ఏశావు వేటకు యాకోబు కూడా వెళ్ళాడు, తను చిక్కుడుగాయలు తెచ్చుకున్నాడు, వంట చేశాడు, పెట్టాడు. ఏశావు వెళ్ళాడు, తనకు వేటకు వెళ్ళినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ కమ్ టు ఆస్క్ టు హిస్ బ్రదర్, నాకు ఆకలి అవుతుంది, కొంచెం తినడానికి ఏమైనా పెట్టు అని చెప్పినప్పుడు ఈయన ఒక చాయిస్ గా తీసుకున్నాడు యాకోబు.
యాకోబు ఒక చాయిస్ లో తీసుకొని ఒక ఆప్షన్ తనకి ఇచ్చాడు, నేను నీకు భోజనం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు చక్రవర్తిని మనము సామ్రాట్ని తీసుకుందాం. తీసుకున్నప్పుడు చక్రవర్తి ఆకలి కొని సామ్రాట్ దగ్గరికి పోయినప్పుడు సామ్రాట్ అంటాడు, సరే అన్న నీకు అన్నం పెడతా, నీ స్థానం నాకు ఇయ్యంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడు, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు చక్రవర్తి స్థానంలోకి సామ్రాట్ వెళ్ళలేడు, సామ్రాట్ స్థానంలోకి చక్రవర్తి రాలేడు. ఇక్కడ మనం గమనించినట్లయితే విచిత్రం ఏంటంటే ఏషావు యాకోబు ట్విన్స్, తెలుసా అందరికి? వాళ్ళిద్దరు కౌల పిల్లలు. తన తల్లి గర్భంలో ఆ యొక్క ప్రసవ టైంలో యాకోబు తన అన్న మెడమను పట్టుకొని బయటకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే యాకోబు యొక్క విచిత్రమైన క్యారెక్టర్ ఏంటి అంటే, వాస్తవానికి చెప్పాలి అంటే యాకోబు అన్న మాటకి మోసగాడు అని అర్థం, కానీ యాకోబు మోసగాడు కాదు. ఎందుకు కాదంటే తన తల్లి మాటను విని తన అన్నను మోసం చేశాడు. ఎందుకు అంటే నువ్వు చేసిన మోసాన్ని బట్టి నీ దేవుడైన యెహోవా ఎలాంటి శాపం వచ్చినా నా పైకి వచ్చిన బాక అన్నప్పుడు అప్పుడు అక్కడ యాకోబు ఏమైతుంది? నిర్దోషిగా ఉంటాడు. కాబట్టి దోషి ఎవరు? తన తల్లి అయిన రిబ్కా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఏషావు ఆకలిగొన్నాడు, యాకోబు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ నోస్ వెరీ వెల్ అబౌట్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అంటే జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 15 లో ఏదైతే క్రీస్తు గురించి రాయబడి ఉన్నదో ఆ లేఖనాల ప్రకారంగా అనేక రకాలుగా తన అధ్యయనం చేసి అనేకమైన దేవుని విషయాలు తెలుసుకున్న యాకోబుకి ఒక కోరిక పుట్టింది. ఏం పుట్టింది? క్రీస్తు వస్తే అది నా వంశంలోకి వెళ్ళే రావాలి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మత్తయి సువార్త మనం చూసినట్లయితే ఒకసారి అది తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఆ జనరేషన్స్ అవుతున్నాడు. ఏషావు యాకోబు యొక్క సంతానాలు తెలియదు. యాకోబు యొక్క ఎందుకంటే చెప్పడానికి తెలుసుకోవడానికి కాదు, యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు తెలుసుకోవాల్సిన నేను చెప్పండి. ఓకే, ఆయన మన అనేక యాకోబు జనరేషన్ చాలా పిల్లలు కాబట్టి యోగ జ్యేష్ఠుడు కాదు. ఈ రీతిలో వారిని చూస్తా ఉన్నాం. చూసినప్పుడు ఏమైపోయిందంటే క్రీస్తు వంశము నిమిత్తం, క్రీస్తు వంశము నిమిత్తము ఎవరైతే క్రీస్తు నా వంశంలోకి రావాలి అని తలంచి జ్యేష్ఠత్వం గురించి పోరాడిన వారు ఎంతమంది అవుతున్నారో వాళ్ళలో యాకోబు మొదటివాడు. చూడండి, ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని ధృవీకరించడం లేదంటే దేవుడు పరిగణించాడు. ఆ కారణం చేతనే దేవుడు ఏషావును అందుచేత దేవుడు ఏషావును ద్వేషించడం అన్యాయం కారణం
అంటాడు పౌలు. ఎందుకు అంటే చాలా మంది ఏమంటారంటే ఎట్లయితే లేదు తన అవసరాలను బట్టి తనకి వేరే చూసుకున్నాడు కదా, అది ఎందుకు దేవుడు అట్లా ద్వేషించాల్సి వచ్చింది, మరి యాకోబునే వెనుకున్నప్పుడు జ్యేష్ఠత్వానికి యాకోబునే రావాలి కదా అని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, జ్యేష్ఠత్వం యొక్క విలువ శైశవుకు తెలియదు. తెలిసిన కూడా ఎందుకంటే ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం ఫ్రెండ్స్, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనము, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు 40 రాత్రులు ఫాస్టింగ్ ఉంటే అరణ్యంలో వెళ్ళినప్పుడు సైతం గారు దాని కూర్చొని మాట్లాడి ఏమంటాడు ఒకసారి, ఆ శ్రోతకుడు ఆయన ఎదుకు వచ్చి నీవు దేవుడికి మొదలైతే ఈ రాళ్ళను రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. అందుకు ఆయన మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది కదా అని. విచిత్రం ఏంటి అంటే ఏశావుకు తెలుసు, ఏమని తెలుసు, తన తండ్రి యాకోబు తన తండ్రి ఇస్సాకు అనేక రకాలుగా తన జీవితంలో ఒక ఒడిదుడుకులు ఆయన గురించి తెలుసుకోవాలి. సపరేట్ అంటే స్టోరీ అయితే మాకు చాలా టైం పడుతుంది. యేసు అంటున్నాడు ఒక వ్యక్తి అంట ఆకలి వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తానని రాయబడినట్లు తెలియదాల సాధన. ఈ మాట లేఖనాల్లో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటది, ఇక్కడ మోషే అంటున్నాడు 8వ అధ్యాయం 3వ వచనంలో, ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇది ఒక లేఖనాభావంలో తీసుకొని ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి తన యొక్క పరిచయం స్టార్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 3వ వచనము, మరి నీవు ఆ 4 నెలలు ఒకసారి చదవడం ఆహార వలన కదా చదవండి. నాలుగు బ్రతుకులని నీకు తెలియజేయటకు ఆయన నేను పోషించారు. ఎంత గొప్ప మాట దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది అంటే, క్రీస్తు యొక్క పరిచర్య కూడా అద్భుతముగా ద్వితీయోపదేశం కాలంలో ఉన్న లేఖనాలను తీసుకొని ఆయన పరిచర్య సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ మోషే కూడా అంటా ఉన్నాడు, నరుడు కాదు కానీ దేవుని నోటలో వచ్చి ప్రతి వాక్కు ద్వారా వాడు బతుకుతాడని. ఏషవ ఇది గ్రహించలేకపోయాడా? ఒక పూట తిండి గురించి జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించిన ఏషవ యొక్క జీవితం ఏమైపోయి ఉంది. తర్వాత మనం చూస్తా ఉన్నాం, పౌలు అంటాడు కదా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడతాడు, దేవుడు అంటే యాకోబును ప్రేమించలో ఏశావును ద్వేషించలో అనేది మనం చూస్తా ఉంటాం. ఎందుకు ప్రేమించినాడంటే దేవుని యొక్క చిత్తాన్ని యాకోబు ఒక మధురమైన ఆశీర్వాదంతో ఒక బ్లెస్సింగ్ వల్లే ఆయన చూశాడు. ఒక గొప్ప ఆశీర్వాదము గొప్ప దీవెనగా యాకోబు భావించాడు కాబట్టి ఆయన జ్యేష్ఠత్వం గురించి తప్పించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఆయన ఒక యాకోబు ఒక బావి దగ్గర నిద్రపోతారు. ఇది అందరికి తెలిసిన విషయం. ఆయనకు నిద్రపోయినప్పుడు తన స్వప్నమందు దేవుడు వచ్చినప్పుడు ఆయన దేవుని దగ్గర పోవడానికి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది తెలుసు? అందరికి తెలుసు కదా, సండే స్కూల్ స్టోరీస్ చేసినప్పుడు అక్కడ మనము ఇదంతా అయిపోయిన తర్వాత జ్యేష్ఠత్వాన్ని తన అన్న దగ్గర లాక్కున్నాక ఆశీర్వాదాలు తన తండ్రి ద్వారా పొందుకున్న తర్వాతనే ఆయన పారిపోవడం, అక్కడ ఉండడము, దేవుడు రావడం, స్వప్నమాట ఆయనతో పోరాడడం. విచిత్రం ఏంటి అంటే దేవుడు అక్కడ యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని ఆయన పట్టుకొని దేవుడు ఆయన కొట్టిన ఇచ్చిన కూడా ఆయన వదులుకుండా పోరాడుతూనే ఉంటాడు. ఏమని? నన్ను ఆశీర్వాదించి నువ్వు వెళ్ళు. విచిత్రం ఏంటంటే అప్పటికే గొప్పగా అభివృద్ధి తన ఆస్తుల్లో కానీ తన పశువుల్లో కానీ అన్నిట్లో యాకోబు గొప్ప ధనవంతుడిగా మనం చూస్తా ఉన్నాం. ఆశీర్వాదించాలని దేవునితో పోరాడు. వాస్తవానికి చెప్పాలి అంటే ఆశీర్వాదం అనేది అంటే ఎట్లా అనుకున్నాడంటే, తన యొక్క వంశంలోకి వెళ్ళి క్రీస్తు రావడమే గొప్ప ఆశీర్వాదంగా యాకోబు గమనించాడు, గ్రహించాడు, దాన్ని అంగీకరించాడు. కాబట్టి దాని విషయంలో తన పోరాడువాడిగా యాకోబుని మనం చూస్తా ఉన్నాం. ఇతర ఏషవ యొక్క జీవితం వచ్చేసరికి చెప్పుకోవాలి అంటే, జ్యేష్ఠత్వం అంటే దేవుని యొక్క విమోచన కార్యపు
సంపూర్ణత పరకాసి అని అర్థం అని కూడా యాకోబు గమనించాడు. జ్యేష్ఠత్వం అంటే దేవుని యొక్క విమోచన కార్యకు సంపూర్ణత పరికాష్ట అని అర్థము క్రీస్తు యొక్క జననము అని యాకోబు గ్రహించాడు. కాబట్టి తన అన్నను మోసం చేసి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని తను తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు దేవుడు ఒక మనిషిలో తన విమోచన కార్యాన్ని ప్రారంభించాక సంపూర్ణంగా నెరవేర్చబడి విజయవంతంగా ముగించబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ పరిశుద్ధత మహిమకర స్థితినే జ్యేష్ఠత్వం అని కూడా అంటారని కూడా నిర్ధారించారు. అవును, ఎందుకు అంటే సంపూర్ణంగా నెరవేర్చబడాలి. దేవుని యొక్క విజయము, దేవుని యొక్క కార్యసిద్ధి, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క చిత్తము ఏ వ్యక్తిలో అయితే సంపూర్ణంగా నెరవేర్చబడతాయని దేవుని యొక్క చిత్తము ప్రకారం ఏ వ్యక్తి అయితే నడుచుకుంటాడో దానినే జ్యేష్ఠత్వము అని అంటారు. మొదట పుట్టినవాడు వెనక పుట్టినవాడు అనేది కాదు. జ్యేష్ఠత్వం అంటే దేవుని యొక్క విమోచన సంపూర్ణత పరకాష్టి అని అర్థం అన్నప్పుడు దేవుని చిత్తము ప్రకారం నడుచుకొని తన యొక్క సువార్త నిమిత్తం గాని తన యొక్క పరిచర్య నిమిత్తం గాని సాధనంగా మార్చబడేవాడే జ్యేష్ఠుడు అని మనం గ్రహించాం. వాట్ ఐఎమ్ సెయింగ్ అనేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇది మళ్ళీ లైవ్ లో ఉన్నప్పుడు ఒకసారి డీప్ గా మనం వెళ్దాం. అప్పుడు కానీ మనకు ఇంకా కొంచెం అర్థం అవుతుంది. ఎందుకు అంటే జ్యేష్ఠత్వం అనేది విచిత్రం ఏంటి అంటే పరలోక రాజ్యంలో జ్యేష్ఠుల గురించి ఒక సంఘం ఉందంట. విన్నారా? ఇది ఎప్పుడన్నా బైబిల్లో చదివారా? చూడండి, జ్యేష్ఠత్వం సిద్ధి సాధించిన వారికి పరలోకంలో నిత్యత్వంలో ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చక్రవర్తి కాదు ఇక్కడ జ్యేష్ఠుడు, నగర పౌరులు కాదు ఇక్కడ జ్యేష్ఠుడు. ఇంట్లో పెద్దవాళ్ళు పుట్టిన వాళ్ళు జ్యేష్ఠులు కారు. దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క కార్యసిద్ధి నిమిత్తము ఆయన విమోచన కార్యపు సంపూర్ణత పరకాష్టిగా ఎవరైతే ప్రవర్తిస్తాడో వాడే జ్యేష్ఠుడు. చూడండి, ఈ యొక్క జ్యేష్ఠుల సంఘం గురించి ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-23 వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనం. ఎవరైనా చదవండి. ఈ లైఫ్ ఇట్లానే వస్తుందా? మంచి ఏది సంపూర్ణమైన సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యుద్ధకి. ఇక్కడ చూడండి, పరలోకంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. భూమి పైన దేవుడు చెప్పే డిగ్రీలో క్వాలిఫికేషన్ గొప్ప గ్రాడ్యుయేషన్ అవ్వడం కాదు, మంచి రిజల్ట్ ద్వారా. ఇక్కడ చూస్తా ఉన్నాం కదా 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. ప్లీజ్ ఈ యొక్క వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. జ్యేష్ఠుల సంఘం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు యవనస్తులు, దేవుని రాకడ మనము చదువుకుంటున్నట్టు, వింటున్నట్టు, మనము ఎవరో చెప్తున్నట్టు, మనం చదువుతున్నట్టు, గ్రహిస్తున్నట్టు అంటే ఈజీగా ఉండేది కాదు. తేలికమైన రాకడ కాదు. ఆ రాకడలో కూడా పునరుత్థానం అంటే పాపము నిమిత్తము పునరుత్థానుడు అయ్యే ఒక అమ్మ లైట్స్ బండి. పాపము నిమిత్తము పునరుత్థానము చెంది తీర్పులోనికి నడపబడేవారు ఒకరైతే, క్రీస్తు నిమిత్తము పునరుత్థానానికి పరలోక రాజ్యానికి చేరే వాళ్ళు ఒక గ్రూప్. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన తర్వాత ఏశావును దేవుడు ద్వేషించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యవనస్తులమైన మీరు కూడా గ్రహించాలి. మనం యాకోబు ముసుగులో ఉన్న ఏశావులాగా మనం ఉంటా ఉన్నాం. వేషధారణ యాకోబుది. వాక్యం విలువ తెలుసు, ప్రార్థన విలువ తెలుసు, వాక్యము బైబిల్ అవన్నీ విలువ తెలిసిన వారిగా మనం ప్రవర్తిస్తాం. కానీ మన యొక్క లోపల ఉండే వేషాలన్నీ ఏశావుకు సంబంధించినవి ఉంటాయి. ఏ రీతిలో అంటే జ్యేష్ఠత్వాన్ని ఏ రీతిలో అయితే తృణీకరించి కాళ్ళ ద్వారా తన్నుకున్నాడో అదే రీతిలో యాకోబు ముసుగు వేసుకొని ఏశావు లాంటి బలహీనతలు మనలో ఉండి క్రీస్తును మనము తృణీకరిస్తా ఉన్నాం.
జాగ్రత్త, బీ కేర్ఫుల్. దయచేసి క్రీస్తును ఎట్లా సంపూర్ణంగా ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత మన పట్ల ఉన్న చిత్తము పరకాష్ట ఏదైతే ఉంటుందో క్రీస్తు బయలుపరిచినప్పుడు దాని విషయంలో మనకు అర్థం అవుతా ఉంటది దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏంటి, దేవుని యొక్క తలంపులు, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో మనకు అర్థం అవుతా ఉంటుంది. ఈ యాకోబు ఎంత ధన్యుడు అంటే, జ్యేష్ఠత్వం స్థానమైనది కాదు, కానీ వాళ్ళ అన్న దగ్గర దేవుని నిమిత్తం ఆశీర్వాదం పొందాలా, క్రీస్తు నా వంశంలోకి వెళ్ళి రావాలి అని చెప్పేసి తన అన్నను ఏం చేసినాడు, మోసపరిచి ఆ యొక్క ఆప్షన్ ని వినియోగించుకొని జ్యేష్ఠత్వాన్ని తీసుకొని ఏశావుకు భ్రష్టత్వాన్ని అప్పచెప్పిన వాడిగా ఉంటాం. కానీ ఆయన ఏమి చేసినా దేవుని గురించి చేస్తాడు కాబట్టి పౌలు అంటున్నాడు, యాకోబును దేవుడు ప్రేమించాడు, ఏశావును ఉద్దేశించాడు. ఫ్రెండ్స్, ఏ కేటగిరీలో మనం ఉన్నాం? యాకోబును ప్రేమించిన దేవుడు యాకోబును ప్రేమించినట్టు మనం ప్రేమిస్తున్నాడా? మన ముసుకును, యాకోబు అనే మన యొక్క మాస్కును చూసి దేవుడు ప్రేమిస్తున్నాడా? లేకపోతే ఏశావు లాంటి బలహీనతలు, ఏశావు లాంటి క్రూరమైన పనులు, ఏశావు లాంటి జ్యేష్ఠమైన విషయాల్లో మనం తృణీకరించబడిన వారుగా ఉన్నాం కాబట్టి దానిని బట్టి మనం ద్వేషిస్తున్నాడు. We need to think about ourselves. ఎవ్రీడే ప్రతి క్షణం మన గురించి మనం ఆలోచించుకోవాలి. క్రీస్తు జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎమోషనల్. నేను అంటాను, దుఃఖానికి సంబంధించింది, బాధలకు సంబంధించింది, రోగాలకు సంబంధించింది కాదు. అవన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన ఇచ్చిన ఆప్షన్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ఆప్షన్, జ్యేష్ఠుల సంఘం ఉందంట. అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉందంట. చూడండి, భవిష్యత్తు జ్ఞానము ద్వారా దేవుడు మనము ఏమై ఉంటున్నామో ఆయన ముందుగానే గ్రహించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. మన కుటుంబంలో అంటే నేను ఏమంటున్నానంటే, ఈ జ్యేష్ఠత్వం గురించి ఒకసారి మీరు స్టడీ చేయండి. బైబిల్లోనే కొన్ని రకాలుగా కొన్ని చోట్ల కొన్ని వచనాలు ఉంటాయి. ఆ వచనాలన్నీ నేను పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను, నేను చూసి ఒకసారి దాని నిమిత్తము, ఆ రిఫరెన్స్ నిమిత్తము, ఆ జ్యేష్ఠత్వం విషయంలో మీరు స్టడీ చేయండి, ధ్యానించండి దేవుడు. అప్పుడు మనిషి జీవితం ఏమై ఉంటుందో. కాబట్టి చూడండి, తన యొక్క అన్న ద్వారా నుంచి దేవుడిని మహిమపరిచేందుకు యాకోబు చేసిన పని నిమిత్తము అదే రీతిలో పోరాడినాడు. మళ్ళా దేవునితో కూడా పోరాడినాడు. తన తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు మరి నెరవేర్చబడతాయా లేదా అనే ఆలోచనతోనేమో తెల్లతో పోరాడి నన్ను ఆశీర్వాదిస్తేనే నేను పంపిస్తాను. ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు నా వంశంలోకి వెళ్ళే రావాలా, అదే ఆశీర్వాదం నాకు కావాలని యాకోబు దేవునితో పోరాడిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ చాలా గమ్మత్తైనది. చదువుకొని దాని మర్మాలు, దాని లోతులకు తిరుగుతుంటే బలి మత్తిస్తుంది మనిషికి. మత్తి ఇచ్చిన కొద్దికి ఏమైపోతుంది అంటే, దేవుని యొక్క మాటల ద్వారా మనం ఏమైపోతాం అంటే, మనకు తెలియకుండానే క్రీస్తుతో దాంపత్య జీవితంలోకి ఏ రీతిలో అయితే జారుకుంటారో ఆ రీతిలో క్రీస్తులో మనం ఇమిడి ఉండి తను చెప్పిన ప్రతిదాని పట్ల, అంటే మీన్స్ ఒక భర్త తన భార్యకి చెప్పే పనుల్లో భర్త ఏ రీతిలో అయితే చెప్తాడో, భార్య ఏ రీతిలో అనుసరించి తన కుటుంబాన్ని చక్కపెడతాడో ఆ రీతిలోనే క్రీస్తు చెప్పిన మాట ప్రకారం మనం కూడా నెరవేర్చబడిన వారమై మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని బాగు చేసే వారిగా మనం. ఫ్రెండ్స్, యూ డోంట్ వేస్ట్ ద టైం. నేను ఒకటే చెప్తాను, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోవాలి. మీకు చిన్న సమయం, రోజుకు 12 నిమిషాలు మీకు దొరికిన 12 నిమిషాలు మీరు బైబిల్ చదవండి. ఒక వ్యక్తి సంవత్సరంలోపు బైబిల్ కంప్లీట్ చేయాలి అనుకుంటే 12 నిమిషాలు చాలు. రోజుకు 12 నిమిషాలు చదివితే 12 నిమిషాలు చదివితే సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయొచ్చు. ఒక వ్యక్తి వారం లోపు బైబిల్ చదవాలంటే 74 గంటలు చదివితే బైబిల్ పూర్తి చేయొచ్చు. ఒక వ్యక్తి నెలలో చేయాలి అంటే రోజుకు 2.5 గంటలు చదివితే నెలలో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. ఒక వ్యక్తి 6 నెలల్లో కంప్లీట్ చేయాలనుకుంటే జస్ట్ 50 to 75 minutes చదివితే 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ సమయం అంతా మీకు కష్టంగానే ఉండొచ్చు, కానీ 12 నిమిషాలు బైబిల్తో మీరు గడపలేరు. యాకోబు ఆయనకు తెలిసిన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. తర్వాత దేవుని ద్వారా ప్రేమింపబడే వ్యక్తిగా యాకోబు మార్చాడు. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యం ప్రకారంగా జీవించండి. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఏదైతే దేవునికి ఇష్టమైంది మనం చేస్తామో ఖచ్చితంగా
దేవుడు మనల్ని ఇష్టపడేది, మనకిష్టమైంది దేవుడు మన పట్ల చేసేవాడిగా ఆయన ఉంటాం. మనకిష్టమైంది మనం నెరవేర్చుకోవాలి. అది ఏవే అయినా, జాబ్ అయినా స్టడీ అయినా, ఏవే అయినా ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎప్పుడైతే మనం చేస్తామో, మనకు అవసరం ఉన్నది, మనకి ఇష్టమైనది కూడా ఆయన ఆలోచించి మన పట్ల జరిపించి దేవుడుగా మనకు తోడుగా. యేసయ్య దొరికింది మనకు, రక్షణ పొందిన వాళ్ళం కాబట్టి మనం బహు గొప్ప ధన్యులము. ఈ ప్రపంచంలో ఎవ్వరును వాళ్ళని పోలి వాళ్ళు ఉండలేరు, కానీ మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం. చక్రవర్తి లాగా నవీన్ ఉండకపోవచ్చు, నవీన్ లాగా చెరి ఉండకపోవచ్చు, చెరిలాగా నేను ఉండకపోవచ్చు, ఒకరిలాగా ఒకరు ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే వారిగా దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్త. ఒకటే చెప్తా ఉన్నాను నేను, పాస్టర్ రమేష్ గారు తను రియల్లీ హ్యాపీగా ఉన్నాడు మీ పట్ల. జస్ట్ ఒక 2 వారాలు ఏదో మీకు పనులు మీరు జాయిన్ కాలేదని ఆయన చెప్పాడు, కానీ ఇప్పటి వరకు మీ గురించి ఎలాంటి కంప్లైంట్ లేదు. కాబట్టి నేను సండే జాయిన్ కాలేకపోతా ఉన్నాను, వేరే పనులు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను, తనకు సహకరించండి, వాక్యంలో దిగండి. అబ్రహాం గురించి, ఆయన ఒక్కొక్కరి గురించి క్యారెక్టరైజ్ చెప్పుకుంటే ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడని నేను కూడా విన్నాను. కాబట్టి మీరు వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు ఫ్రెండ్స్, ఒకటి మాత్రం మీరు చేయండి, మీరు నేర్చుకున్నది ఇతరులతో చెప్పడానికి ట్రై చేయండి. అన్యులు కాదు, నీ తోటి క్రైస్తవులున్నా, నీకు అవకాశం ఉన్న నీ దోస్తులతో పంచుకోవడానికి అవకాశం ఉన్నా, ఇలాంటి వాళ్ళతో కూడా మీరు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్త. యాకోబు వలె మనం ఆశీర్వదింపబడిన వారిగా మనం ఎదగాలి, కానీ ఏషవు యొక్క జీవితం లాగా మన జీవితాలు కావద్దని నేను ఆశపడతా ఉన్నాను. మీకు సమాధానం కలుగజేయను కాక. ఆమేన్. ఎట్లమ్మా క్లోజింగ్ ప్రేయర్ నేనే చేయనా?